చదువుకుందామా. వారు భుజించుచు ఉండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకిచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజించండి. ఏమన్నారండి? ఏమన్నారు? నా యేసయ్య అబద్ధం ఆడేవాడు కాడు. నా యేసయ్య అబద్ధం ఆడేవాడు కాడు. రొట్టెను తీసుకున్నారు, సర్వశక్తి కలిగిన శక్తితో ప్రార్థించారు, తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు అంటున్నాడు. ఇదినా ఈనాడు ఆ పవిత్ర బలిపీఠం మీద ఉంది స్వయంగా మన కళ్ళకి కనపడే రొట్టె, స్వయంగా. ఒకవేళ వినండి, ఒకవేళ ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి మనము ఈ రొట్టెలో యేసయ్యను చూడకపోతే మరో ధర్మశాస్త్ర బోధకులు, మరో పరిసయ్యులు, మరో పెద్దలు మనం అవుతాం. ఎలా? యోహాను శుభవార్త 6వ అధ్యాయము తీయండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా మనకి వాక్యము బోధిస్తుంది. దేవుని బిడ్డలారా, 52వ వచనాన్ని 52వ వచనం నుండి చదువుకుందాం. అంతటి యూదులు ఒకరితో ఒకరు, వినండి జాగ్రత్తగా, ఎవరట? ఎవరు గొనుగుతుందో వాళ్ళల్లో వాళ్ళు? అమ్మా ఎవరు? యేసయ్యదే గోత్రం గొనుగుతుంది ఎవరో? ఈ రోజున మనమే కథోలికులమై ఉండి దివిస ప్రసాదంలో యేసయ్య ఉన్నాడని తెలిసి కూడా నమ్మంది యూదులమే. ఇతడు వడ్రంగి కుమారుడు కాదా? ఇతడు మరియమ్మ కుమారుడు కాదా? ఈయన సోదరులు మన మధ్యన లేరా? ఈయన అక్క చెల్లెలు మన మధ్యన లేరా? ఈయనేంటి పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారం అని చెబుతున్నాడు ఏంటి అని అన్నాడు. అంటే ఆనాడు యేసు ప్రభులో ఓ నరును చూశారు కానీ దేవుణ్ణి. ఈనాడు మనం కూడా రొట్టెను చూస్తున్నాం కానీ యేసయ్యను చూడలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ, ఇది నా రొట్టె అన్నారా? ఇది నా శరీరం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవము కలిగిన ఆహారమును. ఇక్కడ ఒక అద్భుత సత్యం చెబుతా వినండి. పరలోకములో ఉండే దేవుడు జీవం కలిగిన దేవుడు. పరలోకములో ఉన్న దేవుడు ఆదియు అంతము లేని దేవుడు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు సకల అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు నుంచి ఒక దేవుడు వచ్చాడు, తన ఏకైక కుమారుడు పంపించాడు. తండ్రి దగ్గర ఎంత అద్భుత శక్తి ఉందో, తండ్రి దగ్గర ఎంత జీవం ఉందో, తండ్రి దగ్గర ఎంత సర్వశక్తి ఉందో, తండ్రి ఏ అద్భుత కార్యం అయితే చేయగలడో అదే అద్భుత కార్యాలు చేయగలిగిన యేసయ్య అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారాన్ని. అయితే నా ప్రశ్న, ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం చక్కగా ప్రభు క్రీస్తు శరీర రక్తం అనగానే ఏమంటాం? ఆమెన్ అంటారు. ఆమెన్ అంటే అయిపోయిందని కాదు. అవునయ్యా, అది ప్రభు శరీరము, అది ప్రభు రక్తం అని నేను విశ్వసిస్తున్నా. వెరీ గుడ్, చాలా మంచిది. మీరెంత భక్తిమంతులో, మీరెంత విశ్వాసులో ఆదివారం గుడికి వస్తున్నారు, చాలా మంచిది. ఆదివారం ప్రభువు శరీరక్తాలు స్వీకరిస్తున్నారు, ఇంకా మంచిది. మళ్ళీ నీలో దేవుడు ఉన్నాడా? జీవం కలిగిన దేవుడు జీవాధిపతి ఈ లోకానికి వచ్చి నా శరీరం జీవం కలిగిన ఆహారం అని నీకిస్తే నీలో జీవం ఉందా? నీలో జీవం ఉంటేనే ఇందులో జీవం కలిగిన దేవుని నువ్వు చూస్తావు. నీలో జీవం లేకపోతే జీవము లేని రొట్టెనే నువ్వు చూస్తావు. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింపుల్ పదాల్లో చూతా, జీవం కలిగిన దేవుడు మనకు జీవం ఇవ్వటానికి వచ్చాడు. తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు జీవాహారంగా ఇచ్చాడు. ప్రతి ఆదివారం మనము జీవాహారం తింటున్నాం. ఇంతవరకు క్లియర్, అర్థమైందా? ఇప్పుడు వినండి,
మరి జీవాహారం తినే నీలో జీవం ఉందా? జీవం ఉంటే ఇందులో కూడా జీవం కలిగిన దేవుణ్ణి నువ్వు చూస్తా. డబ్బున్నవాడి కళ్ళకు డబ్బోడే కనపడతాడు. బంగారం పిచ్చోడికి బంగారమే కళ్ళ కనపడుద్ది. రాజకీయం పిచ్చోడికి రాజకీయమే కనపడుద్ది. దైవత్వం కలిగిన వాడికి దేవుడే కనపడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండవది. నేను వాళ్ళకి చెప్పిన మొదటిదేమో పౌలు గారు చెప్పిన మాట చెప్పా. అవును బ్రదర్, ఇంతకాలం నేను రొట్టెలాగే తిన్నాను, రసంలాగే తాగాను బ్రదర్, ఈ విధంగా ఉందని నాకు తెలియదు బ్రదర్ అని అన్నాడు. రెండోది, యేసయ్య చెప్పిన మాటే చెప్పా. ఏం చెప్పాడు యేసయ్య? రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి శిష్యులకిస్తూ ఇది నా, ఏమన్నారు? వెనకోళ్ళు చెప్పట్లే. మీ ఫాదర్ గారు ఈరోజు నాకు ఇక్కడ ఉన్న ప్రతి గొర్రెను అప్పగిచ్చాడు. ఏ ఒక్క గొర్రెను పోగొట్టుకోవటం నాకు ఇష్టం. రేపటి రోజున దేవుడికి నేను లెక్క అప్పగించుకోవాలా. ఏం అప్పగించుకోవాలి తెలుసా? గుంటూరు మేత్రాసనం నుండి సోరారం అనే విచారణకు నువ్వు వెళ్ళావు. నిద్రపోయేవాళ్ళు నిద్రపోయారు, ముచ్చట చెప్పుకున్నాడు, ముచ్చట చెప్పారు, ఫోన్ చూసేవాళ్ళు ఫోన్ చూసుకున్నారు, దిక్కులు చూసేవాళ్ళు దిక్కులు చూసుకున్నారంటే అప్పుడు దేవుడు అంటాడు, అలాంటి గొర్రెలను సరిచేయటానికే నేను నిన్ను వారి మధ్యకి గట్టి చాపలు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇది రెండోది చెప్పానండి. ఇక మూడవది, ఆ వ్యక్తికి నేను చెప్పిన మూడవది, ఇటలీ దేశంలో బాల్సెలాస్ దేశ అనే ఒక పట్టణంలో ఒక అద్భుతం జరిగింది. వినండి. ఓ ఫాదర్ గారు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. అభిషక్త గురువు దివ్య బలి పూజ సమర్పిస్తుంటే రొట్టెను తీసుకొని స్తుతించి త్రుంచి ఆ మాటని ఇది నిజంగానే యేసు ప్రభు శరీరమా అని చూశాడండి. ఒక అభిషక్త గురువు, అపరక్రీస్తు అయిన అభిషక్త గురువు రొట్టెను తీసుకొని స్తుతించి ఇది త్రుంచి శిష్యులకిస్తూ ఇది నా శరీరం అని పలికి, ఇది నిజంగా రొట్టెనా, ఇది నిజంగా శరీరమా అని చూశాడండి. చూస్తే ఈ అప్పము నుండి రక్తపు బొట్టులు ఆ వస్త్రం మీద కారాయండి. దేని మీద కారాయి? అయితే ఆ ఫాదర్ గారు ఏం చేశారు? ఈ రక్తపు బొట్టులు తీసుకొని బిషప్ గారు చూపించారు. బిషప్ గారు ఏం చేశారు? వెంటనే ఇది యేసు ప్రభు రక్తం అని నిర్ధారణ చేయలా. ఇది యేసు ప్రభు రక్తం అని నిర్ధారణ చేయలా. ఏం చేశారు అంటే ఇటలీ దేశానికి పరిశోధన పంపించారు. దేనికి పంపించారు? పరిశోధన పంపించారు. పరిశోధన చేసిన తర్వాత ఒకటి నిర్ధారణ చేశారు. యేసు ప్రభు వారు గొల్గొతా అనే పర్వతం మీద చనిపోయినప్పుడు బందిపోటు దొంగ ఒకడు బల్లెముతో పొడిచినప్పుడు ఆయన హృదయము నుండి రక్తము నీరు స్రవించాయి. అవి కారి కొండ మీదగా ఆ కొండ కింద ఉన్న దివ్య మందసం మీద పడ్డాయి. దివ్య మందసం మీద పడ్డటువంటి ఆ రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకి శాస్త్రవేత్తలు వెళ్ళి ఆ దివ్య మందసం మీద ఉన్న రక్తపు మరకలను తీసి పరిశోధన చేస్తే అందులో ఒకటి ఎక్స్, రెండోది వై రక్త కణాలు బయటపడ్డాయి. ఒకటి ఎక్స్, రెండవది వై. ఎక్స్ ఎవరిది అంటే యేసు ప్రభుది అని తేలింది. వై ఎవరిది అంటే మరియమ్మ గారిది అని తెలిసింది. అదే రక్త కణాలు ఈ వస్త్రం మీద కారిన అనుకుంటే అప్పుడు అన్నారు, ఆనాడు గురువు రొట్టెను విరిచినప్పుడు కారినటువంటి రక్తం, శిలువ మీద నుండి కారిన రక్తం గ్రూపు ఒకటే కాబట్టి ఆ రొట్టెలో ఉన్నది రొట్టె కాదు, స్వయంగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చప్పట్లు కొట్టిన నా దేవుడికి మహిమ కలిగిద్ది, నువ్వు కొట్టకపోయిన నా దేవుడికి నా దేవుడు మహిమ కలుగును గాక. నా దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, ఈ మూడు విషయాలు ఆయనకి చెప్పి అదుగో అందుకోసమే ఆయనను మేము ఆరాధన చేస్తున్నాం. మనం ఆరాధన చేసేది రొట్టెకి కాదు,
మనం ఆరాధన చేసేది రసానికి కాదు. ఇది ఇప్పటిది కాదు. 1267వ సంవత్సరంలో దివ్య సప్రసాద ఆరాధన ప్రారంభమైంది. మొదటి శతాబ్దంలోనే సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోకియా అనేటటువంటి ఓ పునీతుడు దివ్య సప్రసాదములో యేసు ప్రభు ఉన్నారని 1118వ సంవత్సరంలోనే, అంటే 118వ సంవత్సరంలోనే ఆయన ఆరాధన ప్రారంభించాడు. ఈరోజు నువ్వు నేను అనుకుంటే వచ్చిన ఆరాధన ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమన్నారు తెలుసా? యోహాను శుభవార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఎవరమ్మా చదువుతుంది? ఒక్క నిమిషం ఆగండి. ఎవరైనా ఒక్కళ్ళు వాలంటీర్గా మంచినీళ్ళు పోసి పెడతారా నాకు ఇక్కడ? దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఏ స్వరూపుడు? ఏ స్వరూపుడు? ఆత్మస్వరూపుడు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు. ఒక నిమిషం. ఫాదర్ గారు ఆత్మస్వరూపుడు అన్నారు కదా, మరి ఇక్కడ ఉన్నటువంటి దేహాన్ని మీరు ఆరాధన చేస్తున్నారుగా అనొచ్చు. ఏ స్వరూపుడు? ఏ స్వరూపుడు? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, వాక్కు దేవుని యొద్ద. ఇదంతా ఆత్మరూపమే. ఓకేనా? వాక్యము చెవికి వినపడిద్ది కానీ కంటికి, ఆ కంటికి కనపడిన దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? అందుకే బైబిల్ తెచ్చుకోవాలి ప్రార్థనకు వచ్చేటప్పుడు. మనం సినిమాకి రాలేదుగా కదా. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడైతే చక్కగా అలంకరణ చేసుకొని నడినెత్తి నుండి అరికాలు వరకు చక్కగా మనిషి కడపడకుండా అన్ని జ్యువెలర్స్ మన కాడే ఉంటాయి. జ్యువెలరీ షాప్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? మన దగ్గర. మంచిది, సంతోషం. అలంకారం ఉండాలి, అందంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. కానీ మరి గుడికి వస్తా బైబిల్ కూడా తేవాలిగా. మనకు అవసరం లేదు. వరాలు ఇచ్చే దేవుడు ఉన్నాడు, స్వస్థత పొందుకోవడానికి మనం ఉండాం. వరం అయిపోయింది, ఇవ్వటం అయిపోయింది, ఇంటికి పోవటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంది మన పరిస్థితి. ఎందుకో తెలుసా అండి? మన మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు సమాధానం నా యేసయ్య దగ్గర ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు ఏ స్వరూపుడు? ఆత్మస్వరూపుడు. ఎప్పుడు ఇది ఆత్మస్వరూపుడు? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్కు. వాక్యము వినపడిద్ది కానీ కనపడదు. ఆ వాక్యం అనే దేవుడు ఏ రూపమయ్యాడు? మానవ రూపమయ్యాడు. ఆ మానవ రూపం ఈ రోజున మనకేమైంది? జీవాహారం అయ్యింది. నీ దేవుడే స్వరూపుడు. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పిన మాట, ఒక వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతాలు, పౌలు గారు చెప్పిన మాట చెప్పిన తర్వాత అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, దివ్య సప్రసాదం అంటే రొట్టె కాదండి, దివ్య సప్రసాదం అంటే రసం కాదండి, దివ్య సప్రసాదం అంటే స్వయంగా ప్రభు అయిన యేసయ్య. నమ్మినోళ్ళు గట్టి చప్పలు కొడతా. ఈ రోజున మన మధ్యలో నమ్మని యూదులు ఉన్నారు. పుట్టుకతో కథోలిక్కులు, తాత ముత్తాత, మీరు, మీ పిల్లలు, మీ మనవళ్ళు కథోలికులు. కానీ అది జీవాహారం అని నమ్మేవాళ్ళు చాలా తక్కువ. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు లేచి నిలబడండి. నమ్మిన వాళ్ళు నిలబడండి. నమ్మని వాళ్ళు అలాగే కూర్చుందాం. సర్వశక్తిమంతుడు నీ ఎదుట ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ ఎదుట ఉన్నాడు. మునిగిపోతున్నటువంటి పేతురు అంటున్నాడు, అయ్యా నన్ను లేపయ్యా, దావీదు కుమారుడా.
ఆత్మతో ప్రభుని ఆరాధించిన వాళ్ళు ఆత్మతో చెప్పకూడదమ్మా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడరించు యేసయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య సన్నిధిలో ఉన్న మనం ఎలా ఉండాలి తెలుసా? నవ్వుతూ ఉండాలా. ఎందుకంటే ఆయన మనకి ఎప్పుడు ఆనందం ఇచ్చేవాడే. మనం ఏడుస్తుంటే ఆయన ఏడ్చేవాడు కాదు, మనల్ని నవ్వించేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ఎప్పుడు ఏడవకూడదు. ఏడవకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓసారి మానసికమైన భారంతో దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏం చేశానంటే స్తుతించా. తండ్రి వందనం, యేసయ్య వందనం, తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం అని దేవుని స్తుతించా. ఒక గంట సేపు తర్వాత బయటకు వస్తే ఆ బాధ అంతా ఎటుపోయిందో తెలియదు. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా, ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. హల్లెలూయా. 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 ఇక ఆలస్యం చేయకుండా మరి దివ్య ప్రసాదంలో యేసు ప్రభు వారు ఉన్నారు, ఆయనను ఆరాధన చేయాలని మొదటి భాగాన్ని ముగించాం. రెండో భాగంలోకి వెళదాం. సరేనా? బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి, సరదాగా మాత్రం కూర్చోకండి కదా. ఖాళీగా ఉంటే ఆడికి ఒక అవకాశం. ఎవరికి అమ్మా? ఎవరికి? సైతానికి. మీరు బైబిల్ తీయలేదనుకో మైండ్ ఎక్కడికో పోయిద్ది. ఈ సమయమున పొయ్యి మీద కుక్కర్ పెట్టొచ్చా, ఉడికిందా ఉడకలేదా అని ఆలోచిస్తూ ఉంటారు. లేకపోతే ఈరోజు బ్రెడ్ పెడుతున్నారా, భోజనంలో చికెన్ పెడుతున్నారా అని పనికి మళ్ళీ ఆలోచన వస్తాయి. అందుకే దయచేసి ఏం తీయాలి? బైబిల్ తీయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము తీసారా? మత్తయి శుభవార్త 16వ అధ్యాయం చూద్దాము. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుకుందాం. అమ్మా, నీవు పేతురువు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీవు ఏటట? పేతురుకు మరొక పేరు సీమోను. పేతురు అన్న పేరు పెట్టుకుంది ఎవరంటే యేసయ్య. ముద్దు పేరు. యేసయ్య ముద్దుగా పేతురుకి పెట్టుకున్న పేరు పేతురు. అసలు పేరు సీమోను. ఏం పేరు? పేతురు అనగా అర్థం చెప్పారు. ఏంటండి? రాయి. పేతురు అనగా
రాయి. తర్వాత చదవండి. పేతురు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదవు, నరక శక్తులు దీనిని జయింప. ఇందులో 4 పదాలు ఏరుకుందాం. పదాలు, సరేనా? పదాలు వేరు, అక్షరాలు వేరు, వాక్యం వేరు. ఓకేనా? అక్షరం అంటే ఒకటి లెటర్, పదాలంటే కొన్ని అక్షరాల సమూహం, వాక్యం అంటే కొన్ని పదాల సమూహం. ఓకేనా? చాలామంది తెలియకపోవచ్చు. అయితే మొట్టమొదటిది వినండి. మొట్టమొదటిది రాతి, రెండవది సంఘం, మూడవది నరక శక్తులు, ఐదవది జయింపలేరు. ఈ 4 పదాలు. ఓకేనా? మొదటిది ఏంటిది? రాతి. యేసు ప్రభు వారు పలికిన మాట, పేతురు కామ పెట్టి ఈ రాతి మీద, మొదటి పదం. రెండవది నా సంఘం, మూడవ పదం నిర్మిస్తావు, సంఘం నిర్మిస్తావు. మూడవది నరక శక్తులు, నాలుగవది జయింపలేవు. ఈ 4 పదాలలో చాలా లోతైనటువంటి అర్థాలు ఉన్నాయి. మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫాదర్ గారండి, మరి తెలుసుకోవటానికి నా హృదయాన్ని ప్రభుకి అప్పగిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. దేవుడి స్తోత్రమా. నాతో మాట్లాడాలి దేవుడు అన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి, వద్దన్న వాళ్ళు కొట్టగాకండి. నాతో మాట్లాడు ప్రభువా, ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, దేవా నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పదం ఏంటిది? నీవు పలికితే నాకు, నీ దర్శనం నాకు చాలు. ఇప్పుడు పలుకులు విందాం, పలుకుల్లో నుంచి వచ్చే దర్శనాన్ని చూద్దాం. ఓకేనా? పలుకులు విందాం. మొదటిది రాతి. ఓకేనా? బైబిల్ గ్రంథం తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 11వ వచనం. ఎంతసేపు ఉండకూడదు. పల్లెటూరులో అయితే అలా చెప్పగానే ఇలా దిత్తారు. ఏలైనా యేసుక్రీస్తు దేవుడు ఎవడును వెయ్య చాలడు. ఆగండి. యేసుక్రీస్తు దేవుడు, ఆయన ఒక పునాది వేశారు. ఆయన వేసిన పునాది తప్ప మరెవరు వేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఇజ్రాయేలు దేశం మహాజ్ఞానం కలిగిన దేశం. ఇజ్రాయేలు దేశం చాలా శక్తివంతమైన దేశం, చిన్న దేశమైన. ఎందుకు అనగా ఇజ్రాయేలు దేశం దేవుని మీద ఆధారపడి బ్రతికే దేశం. ఇజ్రాయేలీలట వాళ్ళ దేశానికట ఒక దానిని పునాదిగా చేసుకున్నారట. ఆ పునాది ఎవరో కాదంట, యేసయ్య వేసిన పునాదట. ఆ పునాది ఎవరంటే మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనమట. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం. నా బోధనలు ఆలకించి ఎవడట? పాటించు. మత్తయి శుభవార్త ఎతుకుతున్నారా? కొంతమంది ఎతుకుతున్నారు. మత్తయి శుభవార్త 7:24. నా బోధన ఆలకించి పాటించేవాడే, పాటించనోడు కాదు. ఈడ ఆదివారం గుడికి వస్తే సరిపోదు, బ్యాగులో బైబిల్ పెట్టుకొని వస్తే సరిపోదు, మేము పుట్టుకతోనే క్రిస్టియన్స్ అంటే సరిపోదు. నువ్వు క్రిస్టియన్వి దేవుడు అన్నాడు. బైబిల్ చదివే నువ్వు, వాక్యాన్ని వినే నువ్వు, ఆ వాక్యం ప్రకారం నువ్వు నడిచినప్పుడు ఆ వాక్యమే నీకేమైద్దట? పునాది అయిద్దట. చదవండి. నా బోధ ఆలకించి పాటించు ప్రతివాడు.
ఎక్కడ ఎక్కడ? రాతి పునాది. దేవుని వాక్యమే రాతి పునాది. ఇక్కడ వాక్యం అనగా క్రీస్తు ప్రభువే. నా రాతి అనగా నా వాక్యము మీద. దేని మీద? ఈ రోజున సంఘం అనేది వాక్యము మీద కట్టబడాలి. దేని మీద కట్టబడాలి? ఈ రోజున నీ కుటుంబము దేని మీద కట్టబడాలి? వాక్యం మీద కట్టబడాలి. అందుకే 128వ కీర్తనకి వెళ్దామా? బైబిల్ గ్రంథం చూద్దామండి. 128వ కీర్తన. బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి తీసి చూడవలసిందిగా మనం చేస్తున్నాను. 128వ కీర్తన 127:1 నుండి చదువుకుందాం. 127:1 ప్రభువు ఏ ఇల్లమ్మ? మేడ మీద మేడ, మిద్దె మీద మిద్దె, ఏసీ గదులా? చెప్పండి. ప్రభు ఏమి కట్టని ఎడల? ఇల్లు కట్టని ఎడలా. నీ ఇంటికి, నీ కుటుంబానికి, భార్య భర్తకు మధ్య, బిడ్డకు తల్లిదండ్రులకు మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య పునాది అవ్వాల్సిందేంటిది? మీకు ఒక సీక్రెట్ చెబుతా, ఎవరు చెప్పకండి, మనసులోనే పెట్టుకోండి, సరేనా? బాగా గుర్తు పెట్టుకోండి. డబ్బు చూసి వచ్చే బంధాలు, బాంధవ్యాలు డబ్బుతోనే పోతాయి. ఏంటిది? అందాన్ని చూసి వచ్చే బంధం అందంతోనే పోతాయి. పదవిని చూసి వచ్చే బంధాలు పదవితోనే పోతాయి. ఓకేనా? నీ ఆత్మీయతను చూసి వచ్చే బంధం, నీలో ఉన్న దైవత్వాన్ని చూసి వచ్చే బంధం, నీలో ఉన్న దేవుని చూసే వచ్చే బంధం నువ్వు వదిలిపెట్టిన ఆడు మాత్రం గట్టి చేపలు కూడా తెలుస్తుంది. ఈ రోజున బంధాలు ఎట్టున్నాయి? ఒక్కడే కొడుకు చేసుకుంటే ఆస్తి మొత్తం మనకే. ఒక్కతే కూతురు డాక్టర్ చదివిందంట, వెనకాల 4 చలికాలం కప్పుకోవటానికి కూడా పనికిరావు. కోట్లు అయిపోయినాయి. ఈ రోజున కుటుంబము ఎలా కట్టబడాలా? వాక్యం మీద కట్టబడాలా. ఆ రాయి క్రీస్తై ఉండాలా. ఈ రోజున నీ ఇంటికి వచ్చే కోడలు, నీ ఇంటికి వచ్చే కొడుకు దేవుణ్ణి నమ్మిన ఆయనేనా? ప్రార్థన పోకపోతే ఏమైంది? పెళ్ళై నాకు పోతాడులే. మొక్కాయ వంగనాడు, మానయ్య వంగుతాడా? వంగుతారా? వంగరు. మార్చుకునేదిలే అమ్మాయి. ఏంది మార్చుకునేది? ఏం కూడా తాగుబోతు అవుతుంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి తాగుతున్నారు ఇంట్లో. ఏంటంటే మా అమ్మ మా నాన్న కష్టపడి సంపాదించారు, వాళ్ళు ఎంజాయ్ చేయలే. మేము బిడ్డల్ని సోమరం చేస్తుంది ఎవరు? మనమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాయి నీ కుటుంబము క్రీస్తు అనే రాతి మీద కట్టబడాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెబుతా వినండి. ఒక్క ఆశీర్వాదం దగ్గర యాకోబు యోసేపు విడిపోయారా లేదా? ఏసావు యాకోబు ఏమయ్యారు? విడిపోయారు. కానీ తప్పు తెలుసుకున్నటువంటి యాకోబు అన్న దగ్గరికి వెళ్ళి అన్నని కౌగిలించుకొని, అన్న తప్పు చేశానన్న, నన్ను క్షమించు. ఇక్కడ ఒక్క పదం, క్షమించటం. క్షమించటం అనేది దైవత్వం, తప్పు చేయటం అనేది మానవత్వం. అయితే అబ్రహాముకు పునాది ఈసాకు వేస్తే, ఈసాకుకు పునాది ఎవరేశారు? యాకోబుకి ఏసావుకు పునాది వేశారు. మధ్యలో మనస్పర్ధలు వచ్చిన అన్నదమ్ములు ఏమైపోయారు? కలిశారు. గట్టి చప్పలు కూడా దేవుడు స్థితిదా. ఆనాడు అబ్రహాముకు పునాది దేవుడు అనే వాక్యం, ఈసాకుకు పునాది దేవుడు అనే వాక్యం, యాకోబుకు పునాది దేవుడు అనే వాక్యం. ఇంకొంచెం ముందుకెళ్దాం. యోసేపుకి 11 మంది సోదరులకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. తమ్ముడిని పక్క దేశానికి ఏం చేశారు? అమ్మేశారు. కానీ తమ్ముడికి మాత్రం అన్నల మీద ద్వేషం కలగల.
ఏం కలగల? ద్వేషం కలగలేదు. ద్వేషం కలగలేదు. ఏం కలగల? ద్వేషం కలగలేదు. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ప్రేమే జగతికి మూలం, మూలం ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ఆ ప్రేమే మోక్ష మార్గం. ఎందుకు ఈ పాట పాడా వినండి. అన్నలు మోసం చేశాడు, తండ్రికి తెలియలా, కరువు వచ్చింది. అన్నలు భిక్షాందేహి అని అడిగితే అన్నలను గుర్తించిన తమ్ముడు సంచి నిండా ధాన్యం పెట్టి మీ తమ్ముణ్ణి అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ ఓర్చునది, అన్నిటినీ తాలునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, మత్సరపడనిది, డంబము లేనిది, ఉప్పొంగనిది, ప్రేమ ఒక్కటే. యోసేపులు ఎవరున్నారు? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఏ స్వరూపుడు? ప్రేమ స్వరూపుడు. యోహాను 4:8 యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయంలో 8వ వచనంలో ఉంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి. చూడండి ఎంత చక్కనైన మాట. అబ్రహాము వేసిన పునాది ఈసాకు ఆశీర్వాదమైంది, ఈసాకు వేసిన పునాది యాకోబుకి ఆశీర్వాదమైంది. అన్నదమ్ముడు కలిశారు. యాకోబు వేసిన పునాది కొడుకు యోసేపుకి ఆశీర్వాదమైంది. ఒక్క యోసేపు వల్ల మరలా కుటుంబము ఐగుప్తు దేశంలో హాయిగా బ్రతికిందండి. వాక్యము మీద కట్టబడిన కుటుంబం ఎప్పుడు ఇడిపోదు, మనస్పర్ధలు వచ్చినా గొడవలు వచ్చినా కూడా. అందుకే నా వాక్యమును ఆలకించి పాటించే ప్రతివాడు కాదు అది ఒకటో కీర్తన, నువ్వు ఈడ అతికిగాక. బండ మీద పునాది, రాతి మీద కట్టబడిన గృహమును పోలి ఉన్నాడు. జడివానలు కురిసినా, వరదలు వెల్లువలై పారినా, పెనుగాలి వీసిన ఆ ఇల్లు నేలమట్టం కాదు. అబ్రహాము భార్య సారాకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయా లేదా? అబ్రహాముకు లోతుకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. కుటుంబం చీలిపోయిందా? కలిసిందా? యాకోబుకి ఏసావుకు మధ్య మనస్పర్ధలు వచ్చాయి. విడిపోయాయా? కలిసి ఉన్నారా? యోసేపు 11 మంది అన్నదల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. విడిపోయారా? కలిసి ఉండారా? ఎవరేసిన పునాది అదే. యెహోవా ఇల్లు కట్టని ఎడల, అదేలే ముందు ఆ యెహోవా ఎవరో తెలియాలా. మన కుటుంబాలకి దేవుని వాక్యము ఏమవ్వాలా? పునాది అవ్వాలి. అమ్మా, ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటే సరిపోదు, ఈ ఇంట్లో పెద్ద పెద్ద జపమాల పెట్టుకుంటే సరిపోదు. ఫోటోల్లో ఉన్న దేవుడు, జపమాలలో ఉన్న భక్తి గుండెల్లో ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫాదర్ అండి, మా ఇంట్లో పెద్ద ఫోటో ఉంది, బాగుందా? బాగుంటుంది. గోడకి ఆ గోడ మీద ఉన్న దేవుడు గుండెల్లో ఉన్నాడనుకో, నీ మొహం అందంగా ఉంటుంది, నీ హృదయం అందంగా ఉంటుంది, నీ మనసు అందంగా ఉంటుంది, నీ కుటుంబమే అందంగా ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే రాతి అనగా దేవుని వాక్యం. ఏంటండి? దేవుని వాక్యం. ఈ రోజున మన కుటుంబాలకి ఏది పునాది? వద్దండి, నాకు ఓ 10 కోట్లు ఎఫ్డి, నీకు 10 శౌరీల బంగారం, ఒక 2 కోట్లు ఎల్ఐసీలు కడుతున్నాలే. కొడుక్కి, కోడలికి, మనవడికి, ముది మనవడికి ఏంటంట? ఏమా? ఫిక్స్డ్ డిపాజిట్. ఇది పునాది, వాక్యము పునాది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టని ఎడల, ప్రభు ఇల్లు కట్టని ఎడల, నీ కుటుంబము దేవుని వాక్యము మీద కట్టబడకపోతే
దానిని కట్టిన వాని శ్రమ వ్యర్థం. వ్యర్థం. ఎంత ప్రయాసపడ్డ వ్యర్థమే. నైట్ డ్యూటీలు చేసినా వ్యర్థమే, వడ్డీ వ్యాపారం చేసినా వ్యర్థమే, ఫైనాన్స్ వ్యాపారం చేసినా వ్యర్థమే, ఏ వ్యాపారం చేసినా వ్యర్థమే. ఫస్ట్ మన ఇంటికి ఏం కావాలి? వాక్యం ఏం కావాలి? వాక్యం పునాది కదా. పునాది కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ చిన్న సాక్ష్యం చెబుతా వినండి. రీసెంట్గా జరిగింది. ఒకసారి ఒక వారం 2 వారాల క్రితం అమ్మ నాన్న లేని అమ్మ ఫ్యాన్ కోసం వస్తున్నావా? ఎక్కువసేపు ఏం కాదులే, వాక్యం బాగా నడుస్తుంది. ఆత్మను అడ్డగించకండి. కొరింథీయులకు తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 18వ వచనం. ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడని మహా అయితే ఈ పనికి మాని దేహమేగా, ఆత్మ అయితే పాడైపోదుగా. గడి చెమట కూడా దేవుడి స్థితి ఇద్దా, చెమటేగా. వాక్యం చెప్పలేని పరిస్థితిలో పడిపోతే అప్పుడు లేపండి, కానీ వాక్యం అయిపోయే వరకు నా దేవుడు నన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 నా దగ్గరికి వచ్చాడు, వాడు బంధువుని తీసుకొచ్చాడు. ఫాదర్ గారు అండి, అమ్మ నాన్న లేరు, ఏం చేయాలనుకుంటున్నారా? ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఎవరున్నారా? మేనమామ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు రా? నన్ను పట్టించుకోవట్లా. నా దగ్గరికి వచ్చాడు, వచ్చి నన్ను ఏం చేయమంటారా? వాడు అన్నాడు, నేను ఫాదర్ అవుతానండి అన్నాడు. ఏమన్నాడు? ఫాదర్ అవుతానన్నాడు. నేను అన్నాను, పేదరికము వల్ల ఫాదర్ అవ్వాలనుకుంటున్నావా? నిజంగా దేవుని ఆత్మ ప్రేరేపణ నీలో కలిగిందా? ఓ పావు గంట కూర్చున్నాడు. ఫాదర్ అవటం అంటే అంత ఈజీ కాదు. 12 సంవత్సరాలు చదవాలా, ఓకేనా? అన్నీ వదిలిపెట్టాలా. చుట్టూరు అన్నీ మనతోనే ఉంటాయి. కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది మనది కాదు. మన చుట్టూరు 100 మంది జనం ఉంటారు, అందరూ ఉంటారు, ఎవరు మనోడు కాదు. ఏదో ఓ రోజు మనం అందరం వదిలిపెట్టి ఈడ కాకపోతే కుకుడుపల్లి, కుకుడు కాకపోతే గుంటూరు, గుంటూరు కాకపోతే విజయవాడ, విజయవాడ కాకపోతే హైదరాబాద్ రావాలా. తిరగదు. ఒంటరి బ్రతుకు ఇట్లా ఉంటుంది. రోగం వస్తే ఒంటరి బ్రతుకు. సో వంట లేకపోతే వంట వండుకోవాలా. చేతి నిండా డబ్బులు ఉండట్టు ఉంటాయి, కానీ ఆ డబ్బులు కూడా మనయే కాదు. ప్రతి రూపాయలు లెక్క చెప్పాలా. చూడటానికి తెల్లంగి వేసుకొని చక్కగా దూకొని ఏసీ కారులో బైక్ మీద పోతుంటే అబ్బా ఫాదర్ గారు లైఫ్ సూపర్ అనుకుంటారు. ఒట్టిదే. అర్థమైందా? సరే, ఏదనుకున్నా పర్వాలా, అది దేవునికి మహిమ కలుగుని గాక. ఇది అబ్బాయి జీవితం అని అన్నాడు. వాడిని తల కిందకేసాడు. ఇంటికెళ్ళు, ఓ వారం ప్రార్థన చేసుకో, మరలా నీకు పోవాలనిపిస్తే నువ్వు రా, నేను పంపిస్తా అన్నా. నమ్మండి, వెళ్ళిపోయాడు. వారం అయింది, ఫోన్ రాలా. 10 రోజులు అయింది, ఫోన్ రాలా. 11వ రోజు ఫోన్ వచ్చింది. ఎవర్రా ఫోన్ చేశారు? ఫాదర్ గారండి. నేను బాగా నిర్ణయం తీసుకున్న తర్వాత నేను దేవుడి సేవ చేయాలని, దేవుడి సేవ అయితే చేయాలన్నా కానీ ఆయన పంపించేది ఎవరు? ఇప్పుడు అమ్మ లేదు, నాన్న లేదు, అక్క లేరు, చెల్లి లేరు, ఒంటరిగా ఉన్నాడు. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు ఆ బిడ్డ. వాళ్ళ విచారణ గురువు ఫోన్ చేశా, ఫాదర్ గారండి, ఈ అబ్బాయి పరిస్థితి ఇది, ఆయన లెటర్ ఇస్తా అన్నాడు. అప్పుడు నా దగ్గర చేతిలో 5,000 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఇచ్చాను అనుకో, నా పరిస్థితి ఏంది? మనమైతే ఏం చేస్తాం? 10 రూపాయలు ఇచ్చి 4,990 రూపాయలు. ఎందుకంటే మన డబ్బుల మీద ఆధారపడతాం కదా, మన డబ్బులే కావాలా. సరేలే అని చెప్పేసి ఫోన్పే నొక్కగానే కరెక్ట్గా 5,000 ఉండే. క్షణం ఆలోచించా, ఈ 5,000 ఇస్తే నా పరిస్థితి ఎట్టా? సరే నేను ఆలోచించి, నీ పక్కన ఎవరున్నారా? పలానా ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొని రా అని చెప్పేసి ఆయన ఫోన్పేకి 5,000 కొట్టానండి. ఉన్నాయి మొత్తం కొట్టా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొట్టగాకండి, వద్దు కొట్టగాకండి. నా దేవుడికి మహిమ కలగాలి. మీ సప్పట్ల కోసం నేను సాక్ష్యం చెప్పట్లా, ఓకేనా? చివరికి వచ్చేప్పటికి మా అమ్మ ఫోన్ చేసి, అయ్యా ఇంటి అద్దె కట్టలేదయ్యా అంది. ఏం కట్టలే? లేవు అని చెబితే ఏమనిద్దో. సరేలే అమ్మా, రేపొద్దునే నేను నీకు ఎంత కావాలమ్మా? అసలుకే లేకపోతే ఇంకొక ఆవిడ వచ్చి తలకు రాసుకోవాలని అడిగింది.
తినడానికి తినలేకపోతే కొడుకు వచ్చి ఏం కావాలన్నట, బిర్యానీ కావాలని అడిగిందట. అట్లుంటుంది. సరేలే అని ఆ రాత్రికాలం ప్రార్థన చేసుకొని పడుకున్నా. తెల్లవారుసామున బుడబుడబుడాలు సౌండ్ వస్తుంది. ఏందని ఫోన్పే ఓపెన్ చేస్తే 4,000 వచ్చినాయి. ఎవరు పంపించారని చూస్తే పలానా. ఏంటమ్మా మీకు పంపించారంటే, ఫాదర్ గారండి నాకు మొట్టమొదటి జీతం వచ్చిందండి, మీరు ప్రార్థన చేశారు, నాకు ఉద్యోగం వచ్చిందండి, నా 10వ భాగం మీకే అని ఆమె ఇచ్చింది. నేను వెంటనే పెట్టాను. అప్పుడు నేను అనిపిస్తుంది సార్, నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు, నీ బ్రతుకుకు దేవుని వాక్యమే పునాదైనప్పుడు ఆకలితో నిన్ను పట్టుకోబెట్టాడు. నీ ప్రతి అవసరంలో దేవుడు నీకు తోడుంటాడు. నా జీవితంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నెన్నో చేశాడు. నా కంప్లీట్గా ఆధారం నాకు వాక్యమే, నా దేవుడే. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, పేతురుతో అన్నాడు, పేతురు రాతి అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే పునాది మీద నువ్వు బ్రతుకుని కట్టుకుంటే నువ్వు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు నీకు కావలసిన అవసరాన్ని దేవుడు నీకు తీసుకొచ్చి ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడేమన్నాడండి, ఆకాశ పక్షులని ఏమన్నాడు, పక్షులు, కాకులు, పిచ్చుకలు, సముద్రంలో చేపలు, అవి రేపటి గురించి ఆలోచన వాటికి లేదు. మమ్మల్ని సృష్టించిన వాడు భోజనం పెట్టక మానుకుంటాడా? దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, పంట నూర్పవు. మరి వాటిని బ్రతికిస్తుంది ఎవరు? దేవుడే. సొలొమోను 350 మంది భార్యలు ఉన్నారు. మహాజ్ఞానం నీకుంది. ఎవరికి? మహా ఆస్తిపరుడివి. నీ బతికేంటో తెలుసా? నీ ఇంట్లో పూసిన లిల్లు పువ్వు వాసన కూడా చూడకుండా చచ్చిపోయావు. నేను చెప్పింది అర్థమైందా? సొలొమోను చాలామంది భార్యలు ఉన్నారు. సొలొమోను చాలా తెలివితేటలు ఉన్నాయి. సొలొమోను చాలా ఆస్తి ఉంది. సొలొమోను నీ చుట్టూరా బలగం ఉంది. కానీ నీ బ్రతికే లాంటిదో తెలుసా? నీవు స్త్రీ మీద ఆధారపడ్డావు, నువ్వు తెలివితేటల మీద ఆధారపడ్డావు, నువ్వు ఆ డబ్బు మీద ఆధారపడ్డావు, నువ్వు ఈ లోకం మీద ఆధారపడ్డావు. ఆ ఆధారపడ్డటువంటి నువ్వు కనీసం నీ తోటలో పూసిన లిల్లు పువ్వు యొక్క అందాన్ని, లిల్లు పువ్వు నుండి వచ్చే సువాసన అనుభవించలేకుండా అట్టా ఉంటుంది అన్నమాట మన బతుకు. ఎట్టా ఉంటుంది? లోకం మీద ఆధారపడితేనేమో అట్లా ఉంటుంది, దేవుడి మీద ఆధారపడితేనేమే సమస్తాన్ని ఆయనే సమకూర్చి పెడతాడు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? నా వాక్యమును ఆలకించి పాటించు ప్రతివాడు. ఏ పునాది? రాతి పునాది. ఇక్కడ రాయి అంటే ఎవరో తెలుసా? క్రీస్తే. నీ బ్రతుకుకు పునాది క్రీస్తు కావాలి. నీ బ్రతుకుకు ఆధారం క్రీస్తు కావాలి. నీ కుటుంబానికి ఆధారం క్రీస్తు కావాలి. మనతో ఉన్న మన గోత్రం రాదు, మనతో ఉన్న డబ్బు రాదు. ఈరోజున సకలాన్ని సమకూర్చేది దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 127వ కీర్తన చదువమ్మా. ప్రభు ఇల్లు కట్టని ఎడల దానిని కట్టువాని. ఇప్పుడు చూడండి 2 పదాలు. ప్రభు ఇల్లు కట్టకపోతే, ఇక్కడ ప్రభు అంటే దేవుడు, దానిని కట్టువాడు. ఎవరు దాన్ని కట్టింది? తల్లి తండ్రి. తల్లిదండ్రులారా, దేవుని ఎడల భయభక్తులు లేకుండా నీ కుటుంబాన్ని నువ్వు కడితే ఆ శ్రమ ఏమవుతుందట? ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. మీకు ఇంకొక సాక్ష్యం చెప్పనా? బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుంది, ఆ రాతి మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందంటే, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము తీయండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము తీసారా? 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం. మంచి చెట్టు, పదిహేడు చదవండి. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు చెడు పండ్లను ఇచ్చును. అదేనా? 17వ వచనం. మంచి చెట్టు మంచి పండ్లను, చెడు చెట్టు
దేవుని వాక్యం అనే పునాది మీద భార్యాభర్త కట్టబడితే మీకు పుట్టిన ఫలాలు మంచివే. మంచి చెట్టు మంచి ఫలాలు. భార్యాభర్త అనే చెట్టు మంచిదైతే, ఆ మంచి దేవుడు అయితే, ఆ కుటుంబానికి వాక్యము పునాది అయితే మంచి చెట్టు ఏ ఫలాలు? మంచి ఫలాలు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. అన్న ఎల్కానా మంచోళ్ళు, దేవుని సన్నిధిలో అనునిత్యం ఆరాధన చేసేవాళ్ళు. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే అక్కడ ఉన్న ఏలి అనుకున్నాడు ఈమెకి మత్తెక్కింది అనుకున్నాడు. కానీ నిజంగా ఆమె ఆత్మతో ప్రార్థన చేసింది. ఇంకో సత్యం చెబుతా వినండి. నిద్రపోయాడు అందరూ సరిగట్టి చేపలు కొట్టండి. కొట్టరుగా, ధ్యానం చేస్తున్నారా? నువ్వు రావాలేసయ్యా, నిద్రపోవాలేసయ్యా. మనం చాలా అంటురోగాలు అనుకుంటాం కానీ నిద్ర కూడా అంటురోగమే. స్టార్ట్ చేశారు. ఇక అంటుకోకముందే దేవుని స్తోత్రం. ఒకసారి నిద్రపడింది గట్టి చెప్పడం కొడదాం. సరే నిద్ర పోనోడు కట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక సత్యం చెబుతా వినండి. అన్న కన్నీరు మున్నీరుగా ఆత్మతో ప్రభుకి ఏం చేసింది? ఆరాధన చేసింది, ప్రార్థన చేసింది. అవునా? అప్పుడు ఏలి ఏమన్నాడు? ఈమె బాగా తాగి ఈమెకు మత్తెక్కి, నిజమే ఆమె ఏ మత్తులో ఉందో తెలుసా? దైవత్వం అనే మత్తులో ఉంది. దైవత్వం అనే మత్తులో ఉన్నప్పుడు లోకం ఏమనుకుంటుందా అన్న ఆలోచన మనకి ఉండదు. దైవత్వములో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వినా పట్టించుకోవు, ఎవరైనా ఎగతాడు చేసినా పట్టించుకోరు, ఎవరైనా చులకనగా మాట్లాడినా పట్టించుకోరు. ఎందుకంటే నీ మత్తు దేవుడు. ఆ దేవుడే ఈమెకి గర్భఫలం ఇచ్చాడు. కానీ నవ్విన వాడు, ఎగతాడు చేసిన వాడెవడు? అన్నాకి గర్భఫలం ఇవ్వలా. ఎవడో నవ్వాడని అది ఆ ప్రేమయని, అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని, మాటల మాయల మలినమై పాటల పార్కుల పతనమై, మాటల మాయల మలినమై పాటల పార్కుల పతనమై, నీ బ్రతుకు నాశనం చేసుకుందువా ఓ చెల్లెమ్మ మాయల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏలి అనుకున్నాడని ఆమె ప్రార్థన చేయటం మానేసిందా? లేదు. ఓ ప్రశ్న అడుగుతా, భయపడకుండా చెప్పండి. మీరు బైబిల్ పట్టుకొని గుడికి వస్తున్నారు. మిమ్మల్ని చూసి అందరూ చూడు బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తుంది అన్నారు. బైబిల్ తెస్తారా? తెస్తారా? చూసారా చాలా మంది తలలోపల. ఓకేనా? సరే, మైక్ ఇచ్చి మొదటి గుర్తు చెప్పమ్మా అన్నాం. దేవుడి ప్రసాదం చేత నిన్న మరి అమ్మ వందనం అంటే భక్తురాలు బయలుదేరి చెప్పు. అట్టటోళ్ళు మన మధ్య లేరా? వాళ్ళు ఎగతాడు చేశారని నువ్వు చెప్పకుండా ఉంటే నువ్వు అన్నావు కాదు, ఎలకనాది. ఇంకో విషయం తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. ఎదుటోళ్ళు మన మీద వేసే రాళ్ళు, ఎదుటోళ్ళు మన మీద వేసే రాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటోళ్ళు మన మీద వేసే రాళ్ళు, అది నవ్వు కావచ్చు, అది ఎగతాళి కావచ్చు, అది అవమానం కావచ్చు, అది చులకన చూపు కావచ్చు, అది మన పరువు. వాళ్ళు వేసే ప్రతి రాయిని ఏం చేయాలి తెలుసా? మన కింద పునాది చేసుకోవాలి. ఏం చేయాలా? మన కింద పునాది. ఏం చేయాలా? నువ్వు నవ్వావుగా, అయినా నేను పాడతా. నువ్వు ఎగతాళి చేసావుగా, అయినా నేను చదువుతా. నా పరువు నువ్వు తీసావుగా, కష్టపడతా, నా జీవితంలో పైకి ఎదుగుతా. వాళ్ళు వేసే రాయి, వాళ్ళ నవ్వు, వాళ్ళ ఎగతాళి, వాళ్ళ అవమానం ఓ రోజున నీకు పునాది కావాలా?
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నా యేసయ్యని అవమానించారు, నా యేసయ్య మొహాన ఊశారు, నా యేసయ్యని పిచ్చోడు అన్నాడు, నా యేసయ్యని దెయ్యాలకి అధిపతి అన్నాడు. అదే యేసయ్య ఈ రోజున మన బ్రతుకులకి పునాదయ్యాడో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎవరో నవ్వారని, ఎవరో ఎగతాళి చేశారని గుడికి రాకుండా, ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, తల మీద ముసుగేసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే నవ్వినోడెవడు మనల్ని బాగు చేయడు. నవ్వినోడెవడు రక్షించలేడు. నవ్విన వాడు ఎవడు స్వస్థత ఇవ్వలేడు. నవ్విన వాడు ఎవడు విడుదల ఇవ్వలేడు. నవ్విన వాడు ఎవడు మన బ్రతుకుని మార్చలేడు. వాడు నవ్వు చూస్తే ఆడు సాతానుగాడండి, ఆడు పనికి మన్నోడండి, ఆడు బుద్ధి బుర్ర లేనోడండి, ఆడు మన బతుకుల్ని నాశనం. ఈయనేమో మన బతుకుల్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను కొత్తగా ఎదుగుతున్నానండి. అంతగా నాకు వాక్యం చెప్పటం రాదండి, అంతగా నాకు ఆరాధన చేయటం రాదండి, పాటలు పాడటం కూడా రాదండి. అలాగని ఇప్పుడు గొప్పవాడు కూడా కాదండి. నిజం చెబుతున్నా. మొట్టమొదట్లో అందరూ నన్ను ఎగతాళి చేశారండి. ఎగతాళి చేసింది ఎవరో కాదు, యేసయ్యను సొంత యూదులు ఎగతాళి చేసినట్టుగా మనోళ్ళే నన్ను ఎగతాళి చేశారండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎగతాళి చేశారండి. వాళ్ళు ఎగతాళి చేశారని ఛాలెంజ్గా తీసుకున్నానండి. ప్రార్థన చేశానండి, బైబిల్ చదివానండి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానండి. దేవుడిచ్చిన ప్రతి అవకాశం ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చుకున్నానండి. ఈ రోజున ఒరిస్సా, ఆంధ్ర, తెలంగాణలో దేవుడు బహు గొప్పగా వాడుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు నవ్వారని నేను ఆడవలా, వాళ్ళ నవ్వు నాకు ఆశీర్వాదం అయ్యింది. వాళ్ళు ఎగతాళి, వాళ్ళ చులకను చూపు, వాళ్ళు మాట్లాడిన మాటని మనసులో పెట్టుకున్నా. ప్రభువా, లేవనెత్తే దేవుడివి నీవే. సూర్యుడికి మబ్బులు అడ్డం వస్తాయి, సూర్యుడు ఆగిపోతున్నాడా? ఆగుతున్నాడా? వర్షానికి చెట్టు కొమ్మలు అడ్డం వస్తున్నాయి, ఆగుతుందా వర్షం కింద పట్టం? ఎవరు అడ్డం వచ్చినా నీ బ్రతుకులో, నీ ఎదుగుదలకి అడ్డం వచ్చినా ఆగమాక. నీకు ఎదుగుదల ఇచ్చేది నా ప్రభు అయినా యేసయ్య. అవమానించేవాడు కాదు, ఎగతాళి చేసేవాడు కాదు, చులకన చూసి నవ్వేవాడు కాదు, నీ పేరు చెడగొట్టేవాడు కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక మన బ్రతుక్కి ఏం కావాలి? ఏం పునాది కావాలి? ఏం పునాది కావాలి? ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా కన్నియు నీవే, నాకున్నది నీవే. ఆధారం, ఆధారం నీలో ఆనందం, ఆధారం నీవే, ఆధారం ఆనందం నీలో ఆనందం, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే మెస్సయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నా దేవుడి సన్నిధిలో ఏం చేస్తుంది? కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థన చేసింది. ఆమె కన్నీరు మున్నీరుగా ఏడిస్తే ప్రార్థన ఏలీకి ఎలా కనపడింది? ఓ మత్తులాగా కనపడింది. ఆయన నవ్విన అన్న ప్రార్థన వెళ్ళిపోయింది. భర్తను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె గర్భాన దేవుడు ఓ ప్రవక్తను పెట్టాడు. ఆయన పేరు సమూయేలు. మంచి చెట్టు మంచి ఫలం.
అన్న ఎల్కానా ఫౌండేషన్ స్టోను రాయి. ఆ రాయి క్రీస్తు అనే తెరిచావా కళ్ళు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు అనే రాయి. ఆ రాతి మీద అన్న ఎల్కానా కట్టబడ్డాడు. వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డ ఎవరు? సమూవేలు. మంచి చెట్టు, మంచి ఫలం, మంచి ఫలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 చెడు చెట్టు, చెడు ఫలం. చెబుతా వినండి. దీంతో చెప్పి మనం టీ బ్రేక్ వెళదాం. టైం అయిందా? ఒకటి చూడండి, పావుగంట. దేవుని మహిమ కలుగును గాక. ఒకసారి నిద్రపోయింది గట్టి సభలు కొడతాం. నిద్రపోయే వాళ్ళని కొట్టమన్నా, మరి అందుకే జాగ్రత్తగా ఉండాలి నాతో. మరి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు లేని వాళ్ళందరూ చేతులు పైకి లేపండి. ఆయన ఉన్నవాళ్ళు లేపండి. మరి లేపని నేను లేపుతుంటే అయ్యా ప్రైజ్లాడు చెప్పటం నీ వంతు అయ్యా, మాది కాదు అన్నట్టుగా. కొంతమంది ఏమో కూరగాయలు అమ్ముతున్నారు, కొంతమంది ఏమో సగం చేతులు లేపుతున్నారు, కొంతమంది ఏమో టాటా బాయ్ బాయ్ చెబుతున్నారు. ఇక చాలు అయ్యా మాకు రొట్టెలు పెట్టమన్నట్టుగా. గట్టి చప్పలు కూడా చెప్పి చేతులు పైకి లేపి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెడు చెట్టు, చెడు ఫలం, ఫలం. ఇప్పుడు మీకు అర్థమేం చెప్తా. దావీదు బెత్షెబా. ఎవరండి? దావీదు బెత్షెబా. దావీదు బెత్షెబాకు పుట్టిన వీళ్ళిద్దరు పాపము చేయగా పుట్టిన వారు. మొట్టమొదటి కొడుకు. ఆ కొడుకు ఏమయ్యాడు? జబ్బుపడి చనిపోయాడు. చెడు చెట్టు రాలిపోయింది. ఏమైపోయింది? ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకునే దావీదుని రాజులు చేస్తే ఈ పనికి మాలోడు ఏం చేయాలా? వాళ్ళు ముట్టుకోకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు అని చెప్పి పోవాలా. యుద్ధానికి వెళ్ళకుండా ప్రార్థన చేయాల్సిన ప్రార్థన చేయకుండా ఇలాంటి పనికి మాలిన పనులు చెప్తే ఇట్టగే ఉంటుంది మన బతుకులు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీకు కోపం రావచ్చు, ఏంది ఈ ఫాదర్ గారు ఇట్ట చెబుతున్నాడు అని. నాకు దేవుడు ఇట్టాగే చెప్పమని చెప్తాడు, నేను ఇట్టాగే చెబుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఆయింట్మెంట్ పోయటం రాదు, ఇంజక్షన్ చేయటమే వచ్చు. పౌలు గారు ఏమన్నారు? దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గం. మరి ఖడ్గం అంటే దాన్ని వేరు చేయాలగా. మరి అదే ఇప్పుడు చేసేది. ఆయింట్మెంట్ పోతామంటే ఫాదర్ గారు వాసన భలే ఉందండి, ఏ షాప్లో కొన్నారండి, ఏ సెంట్ అండి, మాకు చెప్పండి, మేము కూడా కొంటామండి. ఆ వాసన కొద్దిసేపే ఉంటుంది. అదే శుభ్రంగా కోసేసామనుకో చీము రక్తం అంతా పోతుంది, పుండు కథం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 దావీదు అనుకున్నాడు, ఎవరికి తెలియదు, ఎవరు చూడలా, దేవుడికి కూడా తెలియదు. దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయింది, కొడుకు మర్చిపోయాడు, సైనికులు మర్చిపోయాడు, అందరూ మర్చిపోయాడు. దేవుడు మర్చిపోయాడా? లేదు. గుర్తుపెట్టుకోండి. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. ఎందుకు ఈ పాడబడా? దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయింది, కొడుకు మర్చిపోయాడు, సైనికులు మర్చిపోయారు, యుద్ధ వీరులు మర్చిపోయారు. ఎవరు మర్చిపోలా? మనం అనుకుంటాం ఎప్పుడో చేశాంగా, దేవుడు మర్చిపోయి ఉంటాడే. ఆయన రాసి ఉంటాడమ్మా. ఎందులో? ఏ గ్రంథంలో? పుణ్యాలు ఒక గ్రంథంలో, పాపాలు ఒక గ్రంథంలో రాస్తాడమ్మా. ఆయనకి లెక్క అప్పగిచ్చాలా. అర్థమైందా? అందుకనే ఇప్పుడే శుభ్రంగా ఏం చేయాలా? కడుక్కోవాలా. ఏ సబ్బు? వాక్యం. ప్రార్థన అనే సబ్బు. దేవుడు నిన్ను దీవించును గాక.
ప్రార్థన సబ్బుగా మారిస్తే మనలో నుంచి వచ్చేది సువాసన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. సీమోను ఇంటిలో ఆ భోజన పంక్తిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఏంటో తెలుసా? సబ్బుతో కడగటువంటి చెబుతా వినండి. ఎవరు సబ్బుతో కడిగింది? జాకరి మార్తమ్మ చెల్లెలు ఎలిజబెత్. బెతానియా గ్రామంలో మార్తమ్మ మరియమ్మ ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని చక్కగా కళ్ళతో కన్నీళ్ళతో కడిగి జుట్టుతో ఏం చేసింది? ఇంటికి వస్తే సాంలోరికి గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు లేరు, ఇక పాదాలు ఏం అడుగుతారు? ఈ రోజున ఫాదర్ గారు ఇంటికి వస్తే ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు కూడా పల్లెటూరులో ఏం చెబుతారు తెలుసా? సర్వేశ్వరునికి స్తోత్రం స్తోత్రం. సరే స్తోత్రం చెప్పే స్వామి స్తోత్రం చెబుతారా? అది కూడా లేదు. స్టైల్గా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, చివరికి గుడ్ నైట్. ఇన్ని గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరిగిద్ది. అర్థమైందా? సో మీకు ఇంగ్లీష్ వచ్చని మాకు తెలుసు. ఫాదర్ గారు యేసు ప్రభు ఎవరింటికి వెళ్ళారు? మార్తమ్మ మరి ఇంటికి, సీమోని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఆమె కూర్చుంది, పాదాలు కడిగింది. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు? సబ్బుతో కడగాలి అన్నావు కదా. ఎవరైతే వాక్యమైన సబ్బుతో వాళ్ళని వాళ్ళు కడుక్కుంటారో వాళ్ళ నుండి వచ్చేదే ఏంటి? సువాసన. సువాసన ఇల్లంత సువాసన. అంటే సువాసన అంటే అర్థం ఏంటి ఇక్కడ? మంచితనం. సువాసన అంటే పవిత్రత, సువాసన అంటే సుగుణం, సువాసన అంటే విధేయత, సువాసన అంటే విశ్వాసం, సువాసన అంటే ఆత్మీయత. నిన్ను చూస్తే ప్రార్థన గుర్తు రావాలా, వాక్యం గుర్తు రావాలా. అప్పుడేమంది ఎలిజబెత్ అమ్మ, నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చుట నాకెంతటి ధన్యత. మరియమ్మ గారి దగ్గర నుండి ఎలిజబెత్ అమ్మకి ఏమొచ్చింది? సువాసన. ఓకేనా? ఇదిగో నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చిన స్తనములు ధన్యమైనవి. సువాసన ఎవరి దగ్గర నుండి? యేసయ్య దగ్గర నుండి. ఏ వాసన? పవిత్రత, మంచితనం, నిత్య జీవం, సర్వశక్తి అనే సువాసన వచ్చింది. ఈరోజు మన దగ్గర నుండి వచ్చేది పాపం. పావుగంటే. ఏ గంట? పావుగంట. ఆ తర్వాత దుర్వాసన. దుర్వాసన. అందుకే మీరు చెప్పింది మంచిదే. ప్రార్థన అనే దాంతో శుభ్రంగా ఏం చేయాలా? కడుక్కోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మర్చిపోయారు. ఎవరు మర్చిపోయింది? పాడుకుందాం ఈ పాట. సువాసన. మరి అందరూ చప్పట్లు కొడతారా? చేతులు ఉంటేనే కొట్టండి. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. అందరూ సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆరాధన 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 ఆత్మీయ ఆరాధన. సువాసన సువాసన ఇల్లంత సువాసన. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దావీదు బెర్షబా చెట్టు ఏమైంది?
చెట్టు ఏమైంది? చెట్టు ఏమైంది? మంచిదా చెడ్డదా? కుళ్ళిపోయింది. ఆ? కుళ్ళిపోయింది. ఆగు, అప్పుడేనా? చెట్టు చెడ్డదైంది. చెట్టుకు పుట్టిన కాయ రాలిపోయింది. రాలిపోయే ముందు నాతాను వస్తాడు, వచ్చి అంటాడు, దావీదు నువ్వు చేసిన పాపం నువ్వు మర్చిపోయావు, నీ బిడ్డలు మర్చిపోయారు, బెర్షబా మర్చిపోయారు, భలే ప్రశాంతంగా ఉన్నావే, భలే సరదాగా తిరుగుతున్నావే, భలే బాగా తిరుగుతున్నావే. నేనేం చేశా? గుర్తు తెచ్చుకో. అవునా? అయితే నువ్వు చేసిన తప్పుకి అది చెడు చెట్టు కాబట్టి చెడు చెట్టుకు పుట్టిన కాయ రాలిపోయే దినాలు దగ్గర పడ్డాయి. అవునా? ఉపవాసం, కటిక నేల, ప్రార్థన చేశాడండి. అయినా ప్రయోజనం లేదు. ఏమైపోయింది? రాలిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సమయము లేదు, గడిచిన కాలము రాదు, సమయము లేదు. కాబట్టి మనకు కూడా అనగా సమయం లేదు. ఫాదర్ గారు ఆల్రెడీ చెవులు ఊదిపోయారు కాబట్టి రాయి అనగా ఏంటండి అమ్మా? రాయి అంటే ఇక్కడ వాక్యం. పేతురు ఈ రాతి మీద నా సంఘం అవి మిగిలిన రాయి అనగా దేవుని వాక్యం. రాయి అంటే దేవుడే, రాయి అంటే యేసయ్యే. యేసయ్య ఎవరి జీవితాలకైతే పునాలైతాయో వాళ్ళ జీవితాలు లేవనెత్తబడును గాక. ఆమేన్. అవి మంచి చెట్టులాగును గాక. ఆమేన్. మంచి ఫలములగును గాక. ఆమేన్. దేవుడు ఆ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకొని చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రతి ఒక్కరు లేచి నిలబడి చేతులు జోడించుదాం. చేతులు జోడించుదాం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వశక్తి సంపూర్ణుడా నీకు స్తోత్రం. అయ్యా, ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు శతకోటి వందనాలు. పేతురుతో చెప్పావు, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తానన్నావు. అయ్యా, అదే రాతి మీద నా కుటుంబాన్ని కట్టయ్యా. వాక్యమే రాతి, వాక్యమే దేవుడు. ఆ దేవుడు మా మధ్యలో ఉన్నాడు. అయ్యా, వాక్యాన్ని పునాదిగా చేసుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయ. నీ స్తోత్రం నాయనా. వాక్యము పునాదిగా చేసుకున్న అబ్రహామును దీవించిన దేవుడు నువ్వయ్యా. వాక్యమును పునాదిగా చేసుకున్న యోసేపుని బహుగా లేవనెత్తిన దేవుడవు మీరేనయ్యా. వాక్యమును పునాదిగా చేసుకున్న జకరియా, ఎలిజబెతమ్మల వృద్ధాప్యములో ఆశీర్వదించిన దేవుడు నీవయ్యా. వాక్యమును పునాదిగా చేసుకున్న దానియేలును సింహాల బోనులో నుండి కాపాడిన దేవుడు నువ్వయ్యా. రోజున భార్య భర్తకు మధ్య వాక్యాన్ని పునాదిగా చేయండి అయ్యా. మా నుండి వచ్చే ఫలాలను మంచి ఫలాలుగా చేయండి అయ్యా. అబ్రహాము లాంటి ఫలముగా చెయ్యండి, ఈసాకు లాంటి ఫలముగా చెయ్యండి, యాకోబు లాంటి ఫలముగా చెయ్యండి, ఏసావు లాంటి ఫలముగా చెయ్యండి, యోసేపు లాంటి ఫలముగా చెయ్యండి. ఆ ఫలాలు పరలోకములో నిత్యమును ఆనందమును అనుభవించే గొప్ప భాగ్యమును దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరూ